Wake up to reality. నమస్తే ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కింగ్ కాసు క్రియేషన్స్. గైస్, ఇక్కడ మేము ముంగుంటున్న బైక్ వచ్చేసి ద ఆల్ న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 బైక్ అవుతుంది. అండ్ రీసెంట్గా అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ అయితే వాళ్ళ 450cc లైనప్ నుంచి ఇంకొక బైక్ అయితే లాంచ్ చేశారు. అదే ఈ గొరిల్లా 450 బైక్. అండ్ ఈ బైక్ కూడా మనకి సేమ్ హిమాలయన్ 450 ప్లాట్ఫామ్నే షేర్ చేసుకుంటుంది. హిమాలయన్ 450లో ఏదైతే ఇంజన్, చాసీస్ అండ్ ఫీచర్స్ ఉన్నాయో సేమ్ ఫీచర్స్ అండ్ సేమ్ చాసీస్, సేమ్ ఇంజన్ మనకి గొరిల్లా 450 బైక్లో కూడా ఉంటుంది. కాకపోతే ఈ బైక్ వచ్చేసి మనకు ఒక రోడ్ స్టార్ బైక్ అండ్ ప్రైస్ కూడా మనకి తక్కువనే ఉంటుంది హిమాలయన్ 450తో కంపేర్ చేస్తే. ఇంకా ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ బైక్ గురించి ప్రతి ఒక్కటి నేను క్లియర్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ బైక్ ఎలా ఉంది, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, అండ్ బైక్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ప్రైస్ ఎంత అని ప్రతి ఒక్కటి వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో మీరైతే ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూగా చూడండి. అండ్ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుంది. సో వీడియో మీకు హెల్ప్ అయినా, యూస్ఫుల్ అయినా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఎప్పటిలాగా ఈ వీడియో కూడా నేను 2K వ్యూస్ ప్లస్ 200 likes టార్గెట్ అయితే ఇస్తున్నాను. టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. ఇక మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఏ బైక్ అయినా హార్ట్ ఇంజన్ కాబట్టి మనం ఈ బైక్ ఒక ఇంజన్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంక ఈ బైక్ ఒక ఇంజన్ ఒక డిస్ప్లేస్మెంట్ కానీ మనం చూసుకున్నట్టయితే 452cc సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve లిక్విడ్ కూల్డ్ DOHC FI ఇంజన్ ఇది. ఇంక ఈ బైక్ ఒక పవర్ అండ్ టార్క్ చూసుకుంటే పవర్ వచ్చేసి 40.0 PS పవర్ ఎట్ 8000 RPM అవుతుంది. అండ్ టార్క్ వచ్చేసి మనకి 40 Nm టార్క్ ఎట్ 5500 RPM అవుతుంది. ఇంకా ట్రాన్స్మిషన్ వచ్చేసి బైక్ లో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అవుతుంది. సో 6 గేర్లు అయితే ఉంటాయి ఈ బైక్ లో. అండ్ ఇక్కడ చూస్తే మనకి సైడ్ స్టాండ్ అవుతుంది. అండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంది బైక్ లో. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఈ బైక్ లో మనకి సెంటర్ స్టాండ్ కూడా ఉంది. అండ్ ఇవి వచ్చేసి మనకి రైడర్ ఫుట్ పెక్స్, ఇవి వచ్చేసి ఫ్లెక్సిబుల్ అండ్ క్వాలిటీ అయితే బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి పిలియన్ ఫుట్ పెక్స్, ఇవి చాసెస్ మౌంటెడ్ పిలియన్ ఫుట్ పెక్స్ అండ్ ఇవి ఫోల్డబుల్. ఇంక ఈ బైక్ ఒక డ్రైవ్ టైప్ చూసుకుంటే ఇది మొత్తం ఓపెన్ చైన్ డ్రైవ్ తో అయితే వస్తుంది. చైన్ అయితే మొత్తం ఓపెన్ ఉంది కాబట్టి మీరు ఎవ్రీ 500 kilometers కి చైన్ అయితే క్లీన్ చేసుకోండి. అండ్ ఇంకొక చేంజ్ ఏంటంటే ఈ బైక్ ఒక రియర్ స్పాకెట్ వచ్చేసి 45 teeth రియర్ స్పాకెట్ అయితే ఇచ్చారు. అండ్ హిమాలయన్ 450 బైక్లో వచ్చేసి 47 teeth రియర్ స్పాకెట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చైన్ కి పైన ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. ఇది మెటల్ అయితే కాదు, ఇది ప్లాస్టిక్ దే, హార్డ్ ప్లాస్టిక్. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ యొక్క సస్పెన్షన్ గురించి. ఫ్రంట్ వచ్చేసి 43 mm టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి షోవా కంపెనీవి. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 140 mm ట్రావెల్ అవుతుంది. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసి లింకేజ్ టైప్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అండ్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ట్రావెల్ చూసుకుంటే 150 mm ట్రావెల్ తోనైతే ఉంది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ యొక్క బ్రేక్స్ గురించి. అండ్ ఈ బైక్ లో వచ్చేసి మనకి డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ స్విచబుల్ ABS అవుతుంది. మనకి కావాలనుకున్నప్పుడు బ్యాక్ సైడ్ ABS ని మనము ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అయితే ఉంది బైక్ లా. ఇంకా ఫ్రంట్ వచ్చేసి మనకి 310 mm డిస్క్ బ్రేక్ అవుతుంది. అండ్ ఫ్రంట్ ABS కూడా ఉంది. ఇంకా ఫ్రంట్ క్యాలిపర్ వచ్చేసి మనకి బైబ్రీ 2 piston క్యాలిపర్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 270 mm డిస్క్ బ్రేక్ అవుతుంది. అండ్ ABS కూడా ఉంది బ్యాక్ సైడ్. అండ్ మనకు కావాలనుకున్నప్పుడు ABS ని మనం ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ ది. అండ్ బ్యాక్ సైడ్ క్యాలిపర్ వచ్చేసి మనకి బైబ్రీ సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ యొక్క వీల్స్ అండ్ టైర్ సైజ్ గురించి. వీల్స్ సైజ్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ 17 inches అలోయ్ వీల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ అలోయ్ వీల్ వచ్చేసి మొత్తం మనకి బ్లూ కలర్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ వీల్ వచ్చేసి మొత్తం బ్లాక్ కలర్ అయితే ఇచ్చారు. ఇంక బైక్ యొక్క టైర్ సైజ్ గాని మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి 120/70 R17 inches టైర్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 160/60 R17 inches టైర్ అవుతుంది. ఈ బైక్ లో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రేడియల్ టైర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇవి డ్యూయల్ పర్పస్ టైర్స్, మీరు ఆన్ అండ్ ఆఫ్ రోడ్ రెండింటికి అయితే వాడుకోవచ్చు. ఇంక ఈ బైక్ లో వచ్చేసి మనకి సిఎట్ కంపెనీ టైర్స్ అయితే ఇచ్చారు. సిఎట్ గ్రిప్ ఎక్సెల్ రాడ్ స్టీల్ F ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు ఈ బైక్ లో అయితే. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ ఒక డిజైన్ అండ్ లుక్స్ గురించి. అండ్ ఇది వచ్చేసి ఒక రోడ్ స్టార్ బైక్. అండ్ ఈ బైక్ లో మనకి ఒక రోడ్ స్టార్ బైక్ డిజైన్ లుక్స్ ఎలా ఉండాలనో పర్ఫెక్ట్ గా బైక్ లో అయితే ఉన్నాయి. అండ్ ఆ ఫీల్ అయితే వస్తుంది బైక్ లో అయితే. ఇక మనం ఫ్రంట్ డిజైన్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఫ్రంట్ చూసినట్టయితే మనకి ఇక్కడ రౌండ్ LED హెడ్ లైట్ అవుతుంది. అండ్ ఇందులో మనకి DRLs అయితే ఉన్నాయి. అట్లనే మధ్యలో చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే చూడొచ్చు. అండ్ ఈ బైక్ ఒక టర్న్ ఇండికేటర్స్ చూసుకుంటే LED టర్న్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఈ బైక్ లో మనకి హజార్ లైట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఈ బైక్ ఒక నంబర్ ప్లేట్ అయితే వస్తుంది ఈ ప్లేస్ లా హెడ్ లైట్ కి కింద. అండ్ దీని బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ లిక్విడ్ కూల్డ్ రేడియేటర్ అయితే ఉంది. అండ్ దీని కింద చూస్తే మనకి హార్న్ అవుతుంది. ఈ బైక్ కేవలం సింగిల్
రావడంతో మాత్రమే వస్తుంది. అండ్ ఈ బైక్ ఒక మడ్ గార్డ్ చూసుకున్నట్టయితే ఇది మొత్తం హార్డ్ ప్లాస్టిక్ ఇది, అండ్ ఇది మొత్తం వైట్ కలర్ అవుతుంది. ఈ బైక్ ఒక సైడ్ ప్రొఫైల్ లుక్ చూసినట్టయితే చూడడానికి ఇలా అవుతుంది. అండ్ ఈ కలర్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే నాకైతే బాగా నచ్చింది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ సైడ్ లో చూస్తే మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ అని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు బ్లాక్ కలర్ లా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది కదా, ఇది వచ్చేసి స్టీల్ ట్యాంక్. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి రేడియేటర్ క్యాప్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనము కూలెంట్ ఆయిల్ అయితే వేసుకోవచ్చు. అండ్ దీనిపైన కొన్ని వార్నింగ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ ఇంజన్ చూసినట్టయితే మొత్తం మనకి బ్లాక్ కలర్ ఫినిషింగ్ అయితే చేశారు. సో ఈ బైక్ ఒక ఇంజన్ అయితే, అండ్ దాంతోపాటు మనకి కాపర్ ఎగ్జాస్ట్ పైప్ అయితే చూడొచ్చు. ఈ బైక్ ఒక కలర్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా ఈ బ్లూ కలర్ అన్నమాట. సో కనెక్టింగ్ వేవ్ ప్యాటర్న్ డిజైన్ అయితే ఇచ్చారు మనకి బ్లూ కలర్ తోని. చూడడానికి అయితే చాలా బాగుంది, యూనిక్ అవుతుంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ పైన కానీ చూసినట్టయితే మనకి ఇక్కడ ఫ్యూయల్ లీడ్ అయితే ఇచ్చారు. అండ్ అది కూడా రైట్ సైడ్ కి అయితే ఇచ్చారు. అండ్ మొత్తం బ్లాక్ కలర్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి E20 స్టిక్కర్ అవుతుంది. ఈ బైక్ మనకి E20 ఫ్యూయల్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా ఈ బ్లూ కలర్ కనెక్టింగ్ వేవ్ ప్యాటర్న్ డిజైన్ ఫ్యూయల్ ట్యాంక్ నుంచి సైడ్ ప్యానల్ దాకా అయితే మీరు చూడొచ్చు. అండ్ ఈ సైడ్ ప్యానల్ పైన చూస్తే మనకి ఇక్కడ గొరిల్లా 450 అని మెన్షన్ అయితే చేశారు. ఇంక ఈ బైక్ ఒక చాసెస్ చూసుకున్నట్టయితే ఇందులో మనకి స్టీల్ ట్యూబ్లర్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు. సేమ్ హిమాలయన్ 450 లో ఏదైతే చాసెస్ ఉంటుందో అదే ఇచ్చారు. కాకపోతే ఈ బ్యాక్ సైడ్ బోల్ట్ అండ్ సబ్ ఫ్రేమ్ అనేది హిమాలయన్ 450 అయితే కాదు, ఇది కొత్తది. అండ్ ఇది మొత్తం మనకి బ్లూ కలర్ లో అయితే ఇచ్చారు ఈ బ్యాక్ సైడ్ బోల్ట్ అండ్ సబ్ ఫ్రేమ్ అనేది. ఇంకా ఇది వచ్చేసి బైక్ ఒక సైలెన్సర్. హిమాలయన్ 450 బైక్ లో ఏదైతే సైలెన్సర్ ఉందో సేమ్ సైలెన్సర్ ని ఈ బైక్ లో కూడా ఇచ్చారు. అండ్ సౌండ్ కూడా సేమ్ ఉంది. ఒకవేళ మీరు సౌండ్ వినాలనుకుంటే వీడియో స్టార్టింగ్ లో నేను క్లిప్ అయితే పెట్టాను, వెళ్ళి వినండి. అండ్ ఇంక ఈ బైక్ ఒక స్వింగ్ ఆర్మ్ గా మనం చూసుకున్నట్టయితే ఈ బైక్ లో వచ్చేసి మనకి బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ యొక్క సీట్ కంఫర్ట్ గురించి. అండ్ ఈ బైక్ లో వచ్చేసి మనకి సింగిల్ సీట్ అయితే ఇచ్చారు. సో రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను కూర్చున్నప్పుడు అయితే నాకైతే సో సీట్ మెత్తగా ఉంది, వెడల్పు ఉంది. కూర్చున్నప్పుడు అయితే కంఫర్ట్ అయితే బాగుంది. అండ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఆ పిలియన్ సీట్ కూడా వెడల్పు ఉంది. సో కంఫర్ట్ బాగుంది. సో మీరు ఫ్యామిలీకి కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ బైక్ ని, ఎందుకంటే మనకి సింగిల్ సీట్ ఉంది. సో లేడీస్ కూడా ఈజీగా కూర్చోవచ్చు. సో పిలియన్ కూర్చున్నప్పుడు పట్టుకోవడానికి మనకి ఇక్కడ గ్రాబ్ రిల్స్ కూడా ఇచ్చారు. అండ్ ఈ మొత్తం మనకి బ్లాక్ కలర్ లో అయితే ఇచ్చారు ఈ గ్రాబ్ రిల్స్ అయితే. సో మనకి మొత్తం రెండు అయితే ఉంటాయి. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు అయితే ఇచ్చారు గ్రాబ్ రిల్స్ అయితే. ఇంకా బ్యాక్ సైడ్ ఈ ప్యానల్ కూడా మొత్తం ప్లాస్టిక్ దే. సో మొత్తం వైట్ కలర్ లో అయితే ఇచ్చారు. అండ్ ఈ బైక్ ఒక టెయిల్ లైట్ కూడా మనకి సేమ్ హిమాలయన్ 450 లో ఎలాంటి టెయిల్ లైట్ సెటప్ ఉంటుందో సేమ్ అలాంటి టెయిల్ లైట్ సెటప్ ఈ బైక్ లో కూడా ఇచ్చారు. సో మనకి టాన్ ఇండికేటర్స్ లో మనకి టెయిల్ లైట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి నంబర్ ప్లేట్ అయితే వస్తుంది. అట్లనే లైట్ ఉంది. అండ్ దాని కింద వచ్చేసి మనకి రిఫ్లెక్టర్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ టైర్ కి టైర్ హగ్గర్ అయితే ఏం లేదు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి శారీ గార్డ్ అయితే ఉంది. ఇంక ఈ బైక్ ఒక హ్యాండిల్ బార్ చూసుకుంటే ఇందులో మనకి సింగిల్ పీస్ వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ముందట మనకి హజార్ లైట్ స్విచ్ అయితే ఉంది. ఇంకా దీనిపైన వచ్చేసి ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ స్విచ్, ఈ ఒక్క స్విచ్ ని ఇంటిగ్రేట్ అయితే చేశారు. అండ్ కింద వచ్చేసి మనకి మోడ్ బటన్ అయితే ఉంది. ఇంకా హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ముందట మనకి హోమ్ బటన్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ దీనిపైన మనకి హెడ్ లైట్, హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్, ఈ ఒక్క స్విచ్ ని ఇంటిగ్రేట్ అయితే చేశారు. అండ్ కింద వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్ స్విచ్ అవుతుంది. ఆ కింద మనకి ఎల్లో కలర్ లో హార్న్ స్విచ్ అవుతుంది. ఆ పక్కన మనకి ఒక జాయ్స్టిక్ లాంటిది ఒక బటన్ అయితే ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ ని బ్రౌజ్ చేసుకోవడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బైక్ లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అవుతుంది బైక్ లో, కాకపోతే ట్రాక్షన్ కంట్రోల్ అయితే లేదు. ఇంకా ఇది వచ్చేసి బైక్ ఒక కన్సోల్. ఇందులో మనకి 4 ఇంచ్ రౌండ్ TFT డిస్ప్లే అయితే ఇచ్చారు. సేమ్ హిమాలయన్ 450 లో ఏది ఉందో అదే ఇందులో కూడా ఇచ్చారు కన్సోల్ ని. అండ్ ఒకసారి ఆన్ చేస్తాను, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి మీకైతే చెప్తాను. అండ్ ఈ బైక్ కీస్ చూడడానికి ఇలా అయితే ఉన్నాయి. ఇంకొకసారి అయితే ఆన్ చేద్దాము. అండ్ ఆన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా అవుతుంది అన్నమాట ఈ కన్సోల్ అయితే. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి డిజిటల్ అవుతుంది. అండ్ ఇక్కడ పైన వచ్చేసి మనకి RPM అవుతుంది. అండ్ ఇక్కడ మిడిల్ లో హోమ్ అని చూపిస్తుంది. ఇక్కడ మీకు ఫుల్ లెంత్ గూగుల్ మ్యాప్స్ అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి టైం ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఓడోమీటర్ ఉంది. అండ్ ఇక్కడ వార్నింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ మేనేజ్మెంట్ లైట్ ఉంది, ఫ్యూయల్ గేజ్ ఉంది, ABS చూపిస్తుంది. అండ్ ఇక్కడ న్యూట్రల్ లైట్ ఉంది. సో ఇవన్నీ అయితే మనకి ఇక్కడైతే చూపిస్తుంది. ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ కానీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి ట్రిప్ 1 ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. అండ్ దాంతోపాటు ట్రిప్ 2 ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, ఫ్యూయల్ రేంజ్ చూపిస్తుంది, ఫ్యూయల్ కన్జప్షన్ చూపిస్తుంది. అట్లా మనకి ఇక్కడ బ్యాటరీ వోల్టేజెస్ చూపిస్తుంది, ఇంజన్ టెంపరేచర్ అయితే చూపిస్తుంది. ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంక ఈ బైక్ లో వచ్చేసి మొత్తం మనకి 2 రైడింగ్ మోడ్స్ అయితే ఇచ్చారు. ఒకటి వచ్చేసి పర్ఫార్మెన్స్ మోడ్, ఇందులో మీరు ABS ని ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి ఎకో మోడ్, ఇందులో కూడా మీరు ABS ని ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇంక ఈ కన్సోల్ లో వచ్చేసి మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. సో బ్లూటూత్ ద్వారా మీ మొబైల్ ని కనెక్ట్ చేసుకుంటే సో మీరు వచ్చేసి మీడియా కంట్రోల్ ని యాక్సెస్ చేయొచ్చు. ఫుల్ లెంత్ మ్యాప్స్ ని మీరు ఈ కన్సోల్ లో అయితే బ్రౌజ్ చేసుకోవచ్చు, గూగుల్ మ్యాప్స్ ని. అట్లనే ఈ బైక్ లో మనకి USB Type-C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ హ్యాండిల్ బార్ కి కింద అయితే ఇచ్చారు, సరిగ్గా కనబడకపోవచ్చు బట్ ఇక్కడ మీరు చూడొచ్చు USB Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇలాంటి ఫీచర్స్ కన్సోల్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ యొక్క డైమెన్షన్స్ గురించి. సీట్ హైట్ వచ్చేసి 780 mm అవుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 169 mm. వీల్ బేస్ వచ్చేసి 1440 mm. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ
కెపాసిటీ వచ్చేసి 11 లీటర్స్. అండ్ ఈ బైక్ యొక్క మొత్తం వెయిట్ వచ్చేసి 185 kgs అవుతుంది. అండ్ ఈ బైక్ యొక్క ఎక్స్పెక్టెడ్ మైలేజ్ చూసుకుంటే 25 to 30 అయితే ఇస్తుంది, అంతకన్నా ఎక్కువ ఇయ్యదు. ఇంత భయ్య వీడియో అయితే గొరిల్లా 450 బైక్ గురించి అయితే. ఇంక ఈ బైక్ ఒక కాంపిటీటర్స్ చూసుకుంటే మనకి ట్రయంఫ్ స్పీడ్ 400 వస్తుంది, హీరో మ్యావరిక్ 440 వస్తుంది, హార్లీ డేవిడ్సన్ X440 వస్తుంది. ఈ 3 బైక్స్ గొరిల్లా 450 బైక్ కి కాంపిటీటర్స్. సో ఇప్పుడు ఈ 4 బైక్లో ఏ బైక్ తీసుకోవాలని మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. సో ఎవరికైతే పర్ఫార్మెన్స్ ప్లస్ ఫీచర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే గొరిల్లా 450 బైక్ అయితే తీసుకోండి. ఇందులో మీకు పర్ఫార్మెన్స్ ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. సో కాకపోతే ఈ బైక్లో ఏంటంటే మనకి యూఎస్డి ఫోక్స్ అయితే ఉండవు, అండ్ దాంతోపాటు మనకి అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ఉండదు, అండ్ స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉండదు. ఒకవేళ మీకు స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ కావాలి, యూఎస్డి ఫోక్స్ కావాలి, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ కావాలంటే మీరు ట్రయంఫ్ స్పీడ్ 400 కానీ హార్లీ డేవిడ్సన్ X440 కానీ తీసుకోండి. ఇందులో మీకు యూఎస్డి ఫోక్స్ అండ్ ఇవి అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ యొక్క ప్రైస్ అండ్ వేరియంట్స్ గురించి. ఈ బైక్ వచ్చేసి మొత్తం మనకి 3 వేరియంట్స్లో అయితే వస్తుంది. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి ఎనలాగ్. ఇందులో వచ్చేసి మనకి 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 2,39,000 అవుతుంది. అండ్ సెకండ్ వేరియంట్ వచ్చేసి డాష్. ఇందులో వచ్చేసి కూడా మనకి 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రైస్ వచ్చేసి ఎక్స్షోరూమ్ 2,49,000 అవుతుంది. అండ్ థర్డ్ వేరియంట్ వచ్చేసి ఫ్లాష్. ఇందులో కూడా మనకి 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 2,54,000 అవుతుంది. అండ్ మనం రివ్యూ చేసింది ఫ్లాష్ వేరియంట్, అండ్ అది కూడా బ్రేవ్ బ్లూ కలర్ బైక్ని. సో ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ కానీ, ఈఎంఐ గురించి కానీ, డౌన్ పేమెంట్ గురించి కానీ మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంది. ఫోన్ చేసి అడగండి, లేదంటే షోరూమ్కి వెళ్ళిపోయి కనుక్కోండి. ఇంత భయ్య వీడియో అయితే. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి బైక్ రివ్యూస్ ముందు తెలుగులో ఇంకెన్నో తీసుకొస్తాను మీరు సపోర్ట్ చేస్తే. అండ్ ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మీరు మన ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో ఫాలో కాకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి, లింక్స్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉన్నాయి. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన మీ అందరికి థ్యాంక్స్. టేక్ కేర్, బై బాయ్.